టీ న్యూస్ పై రేవంత్ గ్యాంగ్ మళ్లీ అక్కసు వెళ్లగక్కుతోంది. మొన్న కొడంగల్లో టీ న్యూస్ పై రేవంత్ వికారపు కూతలు కూయగా ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు బెదిరింపులు తెగబడుతున్నాడు. 1,00,000 మందితో వచ్చి టీ న్యూస్ ను నిలమట్టం చేస్తామని అడ్డగోలుగా వాగుతున్నాడు. అధికార పార్టీ అన్న బలుపుతో మైనంపల్లి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. సర్పంచ్ ఎన్నికల్లో మెదక్ జిల్లాలో ఘోర పరాజయంతో మైనంపల్లి కొత్త డ్రామాలకు తెరలేపాడు. ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. మైనంపల్లి తొండ ఊపుల బెదిరింపులకు టీ న్యూస్ భయపడేది లేదు. సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ కోసం పుట్టి రాష్ట్రం వచ్చేదాకా టీ న్యూస్ కొట్లాడింది. తెలంగాణ ఉద్యమానికి చుక్కానిగా నిలిచింది టీ న్యూస్ మాత్రమే. ఎన్నో నిర్బంధాలు బెదిరింపులను ఎదురొడ్డి తెలంగాణ గుండె చప్పుడు వినిపించింది. తెలంగాణ గలం బలం తలం టీ న్యూస్. కాంగ్రెస్ నేతల ఓవర్ యాక్షన్ కు బెదిరేంత సీన్ లేదని తేల్చి చెబుతున్నాం. రేవంత్ సర్కార్ వైఫల్యాలపై టీ న్యూస్ ప్రశ్నిస్తుంటే వణుకు పుడుతుందా? తెలంగాణకు నష్టం చేసేలా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ఎడగడితే మింగుడు పడట్లేదా? లగచెర్ల, హెచ్సియు, ఫార్మసిటీ, దిలావర్పూర్ సహా రేవంత్ భూకుంభకోణాలను జనాల్లోకి తీసుకెళ్లింది టీ న్యూస్ మాత్రమే. పేదల ఇండ్లపై హైడ్రా దుర్మార్గపు దాడులను టీ న్యూస్ నిలదీసింది. హిల్ట్ పాలసీ పేరుతో 5 కోట్ల రూపాయల భూ స్కామ్ ను తూర్పారబట్టింది టీ న్యూసే. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ ఈ పనికిరాని ఛానల్ ఉన్నాయి. రేపు టీ న్యూస్ నేలమట్టం చేస్తే మా కార్యకర్తలు అవసరం లేదు. మా కార్యకర్తలు వస్తే పొట్టు మీ టీ న్యూస్ క్లోజ్ అయిపోతుంది. ఈ టీ న్యూస్ ఒకటి మిర్రర్ టీవీ. తెలంగాణ నీటి వాటాలను రేవంత్ సర్కార్ తాకట్టు పెట్టినప్పుడు టీ న్యూస్ గలమెత్తింది. పాలమూరు రంగారెడ్డిలో నీటి వాటాను 45 టీఎంసీలకు కుదించే కుట్రలను బద్దలు కొట్టింది కూడా టీ న్యూస్ మాత్రమే. తెలంగాణకు రక్షణ కవచంగా నిలిచే టీ న్యూస్ నా కాంగ్రెస్ నేతలు బెదిరించేది. అధికారం చేతిలో ఉంటే రౌడీయిజం చెల్లుబాటవుతుందా? అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అధికార పార్టీ నేత గూండాలాగా దాడులు చేస్తామని బెదిరిస్తుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా? సమాధానం చెప్పాలి. ఇదేం రౌడీయిజం? ఇదే నా ఇందిరమ్మ పాలనంటే? రైట్గా దీనికి సంబంధించి మరింత సమాచారం మరి రిపోర్టర్ రంగాచారి అందిస్తారు. రంగాచారి, మరి టీ న్యూస్ పై కాంగ్రెస్ నేత మైనంపల్లి బెదిరింపు వ్యాఖ్యలకు పాల్పడినట్టుగా తెలుస్తోంది. వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి రంగాచారి? గుడ్ ఈవినింగ్ అమూల్య. మరొకసారి మన మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఆయన తన రౌడీజాన్ని చాలా స్పష్టంగా చాటుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి మీడియా సమావేశంలో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన చాలా సందర్భాల్లో తన రౌడీ మూకల ద్వారా అనేక మీడియా సంస్థల మీద దాడులకు ఉసగొల్పినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు కూడా టీ న్యూస్ ఒక ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి తెలంగాణ ఛానల్, తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నటువంటి టీ న్యూస్ ఛానల్ మీద తన అక్కసు వెళ్ళగకు ఆయన ఈ రోజు ఆ ఛానల్ ని లేకుండా చేస్తారని, పూర్తిగా దాన్ని ధ్వంసం చేస్తారని, నేలమట్టం చేస్తామనే పద్ధతిలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని పట్ల జర్నలిస్టులు చాలా తీవ్రంగా స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈయన ఇంత గతంలో చాలా రౌడీగా ఆయన వ్యవహారం చేసినటువంటి పనులు చాలా ఉన్నాయి. హైదరాబాద్ జంట నగరం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయనను హైదరాబాద్ జంట నగరాల నుంచి స్టడీ పార్ చేస్తూ ఆయన బహిష్కరణకు గురి చేసినటువంటి పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో అది కనిపించింది. అది ఆ పోలీస్ రికార్డులలో కూడా ఉన్నటువంటి విషయం. ఆ విషయాలన్నీ మర్చిపోయి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఈ నాయకుడు ఒక ముఖ్యమంత్రి అండతోటి ఒక మీడియా సంస్థ మీద దాడి చేస్తానని చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనిగానే మనం భావించాల్సి ఉంటుంది తప్ప అది కేవలం మైనంపల్లి హనుమంతరావు చేస్తున్నదిగా మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంత నీచంగా మాట్లాడగలిగే శక్తి రేవంత్ రెడ్డి తర్వాత మళ్ళీ మైనంపల్లి హనుమంతరావుకే ఉంటుంది. ఆయన ఎంత నీచంగా మాట్లాడతాడో మైనంపల్లి హనుమంతరావు కూడా అంతే నీచమైన పద్ధతిలో అంత అన్పార్లమెంటరీ వ్యవహారంగా మాట్లాడడం అనేది ఆయన ఒక్కరికే సాధ్యమవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో మైనంపల్లి హనుమంతరావు ఆయన మరొకసారి టీ న్యూస్ సంస్థ మీద ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేశాడు. ఆయన లాంటి వ్యక్తులు 1,00,000 మంది వచ్చినా కూడా టీ న్యూస్ ని ఏమీ చేయలేరు అనే విషయం ఆయనకు అర్థం కాదు, అది తెలియదు అంత. అయితే మరొక విషయం మనకు తెలుస్తున్నది ఏమిటంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి మెప్పు పొందడం ఒకటి, మెప్పు పొందడం ద్వారా ఏదైనా పదవులు సాధించడం ఒకటి, మళ్ళీ ఒకసారి ఏదైనా ఎమ్మెల్సీ పదవి తీసుకుని మంత్రి పదవి తీసుకోవాలనే ఒక ఆశ కూడా దీని వెనక ఉన్నట్టుగా కొంతమంది అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది, చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే
ఈ మధ్య కాలంలో అటు మైనంపల్లి హనుమంతరావుకు సంబంధించిన ప్రభావం కాంగ్రెస్ పార్టీలో పెద్దగా కనిపించడం లేదు. ఆయనను కొంత లోకల్ గా ఉండేటువంటి హైదరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఆయనను పక్కకు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి తాను కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి రావాలని, తానేదో ముఖ్యమంత్రికి చాలా దగ్గరగా ఉన్నానని నిరూపించుకోవడం కోసం ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి మళ్ళీ ముఖ్యమంత్రి ద్వారా ఏదో ఒక పదవి పొందాలనే ఒక దురుద్దేశంతో ఆయన ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారనేది కూడా వినిపిస్తుంది. ఏదేమైనా ఒక మీడియా సంస్థ మీద ఆయన ఒక ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ఒక మీడియా సంస్థ మీద తెలంగాణ రాష్ట్రం కోసం దాదాపు 14-15 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసినటువంటి ఈ న్యూస్ లాంటి సంస్థ మీద ఆయన నేను నేలమట్టం చేస్తాను, దాడి చేస్తాను అని చెప్పి మాట్లాడడము, దీని మీద నిజానికి సుమోటోగా హైకోర్టు గాని కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు కూడా సుమోటోగా దీన్ని తీసుకుని పోలీసులు కూడా కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా పోలీసులకు కూడా పోలీసులు చర్యలు తీసుకోవాల్సిన అవసరము ఉందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మైనంపల్లి హనుమంతరావు చాలా సందర్భాల్లో ఇట్లా దాడులు చేస్తాను అని చెప్పి వ్యవహరించడము, పెద్ద ఎత్తున తన రౌడీ మూకల్ని వెంబడేసుకుని వాహనాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళడము, సిద్దిపేటకు కూడా అనేక సందర్భాల్లో ఆయన ఇట్లాగే హరీష్ రావు ఇంటి మీదకి క్యాంప్ ఆఫీస్ మీద కూడా వచ్చిన సందర్భాల్లో కూడా ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయనను ఎదుర్కొని సిద్దిపేటలో అడుగు పెడితే నీ అంతు చూస్తామని చెప్పి గట్టిగా ఎదుర్కొన్న సందర్భాలు అనేకం ఉన్నాయి. అయినా కూడా ఆయనకు బుద్ధి రాకుండా ఆయన మళ్ళీ ఇదే పద్ధతిలో వ్యవహరించడము, అదే పద్ధతిలో మాట్లాడము, ఆయన ఏది చెప్తే అది జరుగుతుందనే ఒక పద్ధతిలో వ్యవహరించడం అనేది పూర్తిగా ఆయన ఒక రౌడీజానికి, ఆయన రౌడీ మూకల వ్యవహారానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఆయన ఎన్ని చెప్పినా కూడా ఈ న్యూస్ లాంటి ఒక ప్రజల కోసం పనిచేస్తున్న సంస్థ కావచ్చు, తెలంగాణ కోసం పనిచేస్తున్నటువంటి ఒక మీడియా సంస్థ కావచ్చు, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులు కావచ్చు, ఆయన ఏమి చేయలేరన్నది మాత్రం ఒక నిర్వివాదాంశం. అది ఎవరు ఏమి చేయలేరనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. దానికోసం అవసరమైతే గట్టిగా నిలబడడానికి మరింత టీ న్యూస్ కు సంబంధించిన సంస్థ గాని సిబ్బంది గాని ఇంకా గట్టిగా నిలబడడానికి కూడా సిద్ధమవుతుందని మాత్రం చాలా స్పష్టంగా ఈ సందర్భంగా మనం రంగాచారి